జై శ్రీరామ్ అండి అందరికీ. లైఫ్ ఎంత చిన్నదంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. మధ్యలో ఉన్న ఈ కొన్ని రోజులు ఎంతోమంది పరిచయం అవుతారు, ఎంతోమంది మంచి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది చెడ్డవాళ్ళు ఉంటారు. మన లైఫ్ స్పానే మనకు తెలియనప్పుడు మనం ఒకళ్ళను మోసం చేసి మన సంవత్సరాలకు మించి మనం పాపాలు మూటగట్టుకొని మళ్ళీ అది ఈ జన్మలో తీర్చుకోలేక వచ్చే జన్మ, ఆపై వచ్చే జన్మ, లేదా మన ముందు తరాల వాళ్ళకి అంటగట్టడం ఎంత పెద్ద పాపమో తెలుసా అండి. రీసెంట్గా నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటి, ఎప్పుడు ఏ పని చేసినా కలిసి రావట్లేదు, పిల్లలు పుట్టడం కూడా చాలా ఆలస్యం అయిపోతుంది. ఎన్ని హాస్పిటల్లో తిరిగినా భార్యాభర్తలకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకపోయినా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి కొన్ని అనుమానాలు వచ్చి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు కదా. ఫైనల్గా మనం నమ్మేది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతాం కదా. సో అలా వెళ్ళినప్పుడు ఎప్పుడో మన పెద్దవాళ్ళు చేసిన తప్పులన్నీ దోషాలుగా మారిపోయి అవి మన దాకా వస్తుంది చూసారా, అప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసా. చాలా బాధ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఏంటంటే, నాకు మొన్న వెళ్ళినప్పుడు తెలిసిందనమాట. చెప్తున్నారు కదా, వేరే వాళ్ళకి చెప్పినప్పుడైనా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే పితృదోషాలు అలాంటివి ఉన్నప్పుడు క్రమక్రమంగా తెలియకుండా వాళ్ళు ఎలా అంతరించిపోతారంటే, అంటే ఇప్పుడు ఒక తరానికి తెలియదు పితృదోషాలు ఉన్నాయని, వాళ్ళు ఏదో కష్టాలే ఏదోలే అని అనుకుంటా ఉంటారు. దానికి సంబంధించిన పరిహారాలు ఏమీ చేసుకోరనమాట. అలాంటప్పుడు కొంతకాలం ఇంకా చివరికి వాళ్ళ వంశం ఎలా నిర్వంశం అవుతుందంటే, మగపిల్లలు అనేవాళ్ళు లేకుండా కేవలం ఆడపిల్లలకి వాళ్ళ వంశపు ఆస్తి కానీ అంతా కూడా ఆడపిల్లల తరం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆడపిల్లలకి ఇంటి పేరు అయితే పెట్టలేరు కదా. సో అలాగా ఏంటంటే ఆడపిల్లల వెళ్ళిపోతుంది కానీ మగపిల్లలు అనేవాళ్ళు ఉండరనమాట. అది దేనికి, మనం చేసిన తప్పుల వల్ల కాదది. మనం చేసిన తప్పులైనా అయి ఉండొచ్చు, మన పెద్దవాళ్ళు చేసిన తప్పులైనా అయి ఉండొచ్చు, తరతరాల నుంచి మనల్ని వెంటాడే ఒక నీడలాగా ఉండుండొచ్చు అది. చివరికి అది ఏం చేస్తుందంటే ఇలాగనే అన్నమాట, ఆడపిల్లల రూపంలోనే ఆడపిల్లలే తినాల్సి వస్తుంది కానీ వంశానికి వారసులు అనేవాళ్ళు లేకుండా పోతారనమాట. ఒకసారి ఆ స్టేజ్ వచ్చినప్పుడు మీరు ఎందుకైనా మంచిది మీరు చూయించుకోవాలి, మీరు జ్యోతిష్యాన్ని నమ్మాలి, వెళ్ళాలి, చూయించుకోవాలి. అది కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరో మనకి యూట్యూబ్లో వీడియోల్లో చెప్పినంత మాత్రాన వాళ్ళని నమ్మమని నేను అసలే చెప్పను, అంత ఫేకే ఉంటుంది. సో దగ్గరలో తెలిసిన వాళ్ళు కరెక్ట్గా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రాన్ని నమ్మకుండా ఉంటామా చెప్పండి. ఒక ఇల్లు కట్టించుకునేటప్పుడు కరెక్ట్ వాస్తు ఎవరు చెప్తారో తెలుసుకొని వాళ్ళని తీసుకొచ్చి చెప్పించినట్టే, కరెక్ట్ జ్యోతిష్యం ఎవరు చెప్తారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు పరిష్కారాలు ఏంటో కనుక్కొని మీరు చెయ్యండి. అది చిన్న పరిష్కారమా పెద్ద పరిష్కారమా, హోమాల పూజల ఏవైనా వెనకాడొద్దు. ముందు ముందు నుంచి వస్తున్న తరాల నుంచి వస్తున్న దోషాలు అనేవి ఈ తరంతో పోతే మన నెక్స్ట్ తరాలు చాలా హ్యాపీగా బతుకుతాయి కదా. సో అదంతా మనం పుణ్యం మూట కట్టుకున్నట్టే కదా, పాపాలన్నీ పోగొట్టుకొని పుణ్యాలు మూట కట్టుకున్నట్టే కదా. కాబట్టి ఆలోచించుకోవాలి. ఇవన్నీ మనం ఏం ఆలోచించకుండా నెగిటివ్ 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 లేసిన దగ్గర నుంచి పడుకునేదాకా అదిగోండి పలానా వాళ్ళు నెగిటివ్ వీడియోలు చేస్తున్నారు, నేనేమో పాజిటివే ఉంటాను, నాకు పాజిటివ్ మైండ్ సెట్టే నాకు అలవాటు, నేను ఇది తప్ప ఇంకొకటి ఏది చెయ్యలేను, సరే ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారు, నా పాపాన్ని నేను పోతాను. ఇలాంటి మాటలు సర్ది మాటలు ఎవరికి అవసరం లేదండి ఈ కాలంలో. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. చెడు వచ్చిందనుకోండి అది అనుభవించకుండా ఎక్కడికి పోతాము, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మంచి ఉందనుకోండి ఆ మంచి ఏదో ఒక రూపంలో మన ముందు తరాలకైనా మనకైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. అందుకే కదా అనేది, కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. అది మంచి చేసినా చెడు చేసినా మన కర్మ ఏ విధంగా ఉంటుందో మనం ఆ విధంగా మన లైఫ్ని డిజైన్ చేసేస్తాడు దేవుడు. అంటే ఇది ఇంతకు ముందు నుంచి వచ్చే ఇబ్బందులా ఇప్పటి నుంచి వచ్చే ఇబ్బందులా అంటే చెప్పలేము. అంతే, మన లైఫ్ని డిజైన్ చేసేస్తాడు ఆ భగవంతుడు. సో అదేమీ ఆలోచించకుండా వీడియోల్లో మనమే దేవుడి గురించి చెప్పేసి అవి ఆ పూజలని ఈ పూజలని మనం జంతు ప్రేమికులం పక్షి ప్రేమికులం అని చెప్పేసి చెప్పుకుంటా తిరిగితే అది కరెక్ట్ కాదు. అసలు ఏంటి వాస్తవం ఏంటో తెలియకుండా నోటికొచ్చింది మాట్లాడొద్దు. నేను కొంతకాలంగా చేస్తున్న వీడియోస్ మీ అందరికీ తెలుసు. ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పుని ఖచ్చితంగా ఖండిస్తాను. అది ఎవరైనా కానివ్వండి, అది ఏ సెలబ్రిటీస్ అయినా కావచ్చు, టాప్ యూట్యూబర్స్ అయినా కావచ్చు, పొలిటీషియన్స్
అయినా కావచ్చు, లేకపోతే దేవతల పేర్లు చెప్పి దేవుళ్ళ పేర్లు చెప్పి మోసాలు చేసే వాళ్ళనైనా కావచ్చు. ఏదైనా ఫేస్ టు ఫేస్ నేను డైరెక్ట్గా మాట్లాడతాను, కరెక్ట్గా మాట్లాడగలను. నేను చెప్పే ప్రతి పాయింట్ కరెక్ట్గా ఉంటేనే నేను అది మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి నన్ను పట్టుకొని నెగిటివ్ వీడియోలు చేస్తారు కొంతమంది. అలాంటి వాటి మీద నేను దృష్టి పెట్టను. అంటే ఎవరి గురించి వాళ్ళకి చెప్తే నెగిటివేలేండి. అంటే ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చారు, అమ్మా నీ డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదు, నీ మైండ్ సెన్స్ సరిగ్గా లేదని మనం ఉన్నది ఉన్నట్టు చెప్పేశామనుకోండి, అది వాళ్ళు తీసుకోలేరన్నమాట. తీసుకోలేకపోగా ఇవేంది నా డ్రెస్ని అంటది, ఇవేనింది నా మైండ్ని అంటది అనేది ఒక రకమైన ఒపీనియన్ మన మీద వచ్చేస్తుంది. మనం చెప్పేది నిజమైనా కానీ వాళ్ళు ఆ నిజాన్ని తీసుకునే శక్తి ఉండదన్నమాట ఇమీడియట్గా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, యువతల నిజాలు చెప్పిన వాళ్ళని నెగిటివ్ మైండ్ సెట్ అని ఒక బాణం లాగేసేసి వదిలేస్తారనమాట. ఇక్కడ జరిగింది కూడా అదే. మనం మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ చెడు చెప్పకూడదు జనాలకి. ఇంతకుముందు ప్రమోషన్స్ ఎన్ని చేసాము, ఇప్పటికీ మన వయసు ఏంది, మనం ప్రమోషన్స్ చేసేవేంటి? సరే శారీస్ అంటారా, ఓకే శారీస్ మనం కట్టుకుంటాం కాబట్టి లేడీస్కి అదొక శారీస్ పిచ్చి ఉంటుంది కాబట్టి మనం ప్రమోషన్ చేయొచ్చు. ఒకవేళ స్కిన్ టైప్స్ అంటారా, శారీస్ అంటే మనకు తెలుసండి, మనం కట్టుకుంటాము, కొత్త డిజైన్స్ ఏంటి, కొత్త మోడల్స్ ఏంటి, వాటిని ఎలాగ మనం బ్లౌజుల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇలాంటివంటే చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్ద ఏజ్ వచ్చేదాకా శారీ కొత్త కొత్త డిజైన్స్ తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి అవి చేసిన ఒక చక్కదనం, ఒక పద్ధతి. అవి కాకుండా మన ఏజ్కి తగ్గట్టు స్కిన్ మీద నాలెడ్జ్ లేకుండా స్కిన్ గురించి చెప్తారు చూసారా, ఇక వాళ్ళని చూస్తే వస్తుందండి నాకు అరికాలు మంట, నన్నెత్తికెక్కుతుంది అనమాట. అంటే మనకు పూర్తిగా స్కిన్ గురించి నాలెడ్జే లేదు. మనం క్రీమ్స్ గురించి అడ్వైస్ చేయడం ఏందో కర్మ. కాకపోతే ఎవరో వస్తారు ప్రమోషన్స్కి, ఇస్తారు, మనీ ఇస్తారు. మరి మనీ ఇచ్చినంత మాత్రాన మనం ఏదో ప్రమోషన్ చేయాలని చేసేయడం కాదు. పిగ్మెంటేషన్ గురించి తెలీదు, మంగు గురించి తెలీదు, బ్లాక్ స్పాట్స్ గురించి తెలీదు, యాక్నే గురించి తెలీదు, పింపుల్స్ ఎందుకు వస్తాయో తెలీదు, అసలు ఆఖరికి స్కిన్ ఏందో కూడా తెలీదు. అంటే మనది డ్రైయా ఆయిలీనా, ఇందులో 4 టైప్సా 5 టైప్సా ఎన్ని టైప్స్ ఉంటాయో కరెక్ట్గా అడిగితే అవి చెప్పని కూడా చెప్పలేదు. అంటే ఇన్ని టైప్స్ అనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వీళ్ళు వచ్చేసి మీరు ఒక యాప్లో మొహం పెట్టండి, మీ మొహం పెడితే అదే మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఇంకా నయం ఒక డాక్టర్ యాప్ వచ్చింది, అది మిమ్మల్ని మొహాన్ని చూసే మీ లోపల రోగాన్ని పసిగట్టగలుగుతుంది, మీ రోగానికి తగిన మందులేవో అదే సూచిస్తుంది. మీరు అవి బుక్ చేసుకుంటే దానికి తగ్గ రోగానికి సంబంధించిన మందులు ఆటోమేటిక్గా మీ ఇంటికే వస్తాయని అనలేదు. అరే మన బాడీలో ఉన్న రోగమే తెలియనప్పుడు మన మొహం లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా తెలుస్తుందండి? ఒక మిషన్కి ఏదో ఒకటి అడ్వైజ్ చేస్తుంది. దాంట్లో 4 పెట్టామనుకోండి, 4 ఏదో ఒకటి సూట్ చేసి మనకు అంటిచ్చేస్తుంది. మన దగ్గర డబ్బులు టిమటిమలు ఆడుతుంటాయి కాబట్టి 2000 3000 మనకైనా పర్లేదని మనం ఎగేసుకొని పోయి ఆ ప్రోడక్ట్స్ కొనేసి మన మొహానికి పూసేసుకుంటాం. అదేం చేస్తుంది, ఇంకాస్త హామ్ చేస్తుంది. అది వెంటనే కనిపిస్తుందా అంటే కనిపించదు. ఒక 6 నెలలో 7 నెలలో 10 నెలలో సంవత్సరం తర్వాతనో మొత్తానికి అది ఇంకా ఉన్న చెడంతా బయటికి వేసేస్తుంటుంది. అప్పుడు ఎవరండి అల్లాడేది ఎవరు చెప్పండి? అవసరమా ఇలాంటి ప్రయోగాలన్నీ చేసి మంది మీద వదిలేయ? మన డబ్బులేదో మనం తింటున్నాం, అలాంటి దానికి తగ్గట్టు ఏదో శారీస్ అనుకోండి డ్యామేజ్ అయితే పోతే పోనీ కొత్త శారీ కొంటాము, లేకపోతే అది పిల్లలకి ఏదో ఒకటి డ్రెస్ ఆల్టర్నేషన్ ఏదో ఒకటి చేయించుకుంటాము. కానీ స్కిన్ అలా కాదే, ఒకసారి పోయిందంటే మొత్తానికే దెబ్బ పెట్టేస్తుంది. ఇక ఏమి ఉపయోగం ఉండదు అలాంటి చేయడం వల్ల, అలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఉపయోగం లేదు. కొంతమంది ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదని నా ఒపీనియన్. నిజంగా జాతకం గురించి వాటి గురించి మీకు ఏమన్నా నాలెడ్జ్ ఉంటే చెప్పండి. నాకు తెలిసి అయితే రీసెంట్గా విన్న దాంట్లో 100% పర్ఫెక్ట్ తెలిసిందనమాట ఇలా ఉంటుందా అని. సో నాకు తెలిసింది మీ అందరికీ చెప్పాలని అనుకున్నాను, అందుకే చెప్తున్నాను. సో మీ అందరికీ కూడా నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.